ఇది ఇక డీటెయిల్స్ చూస్తే తిరుమల లడ్డు వివాదంపై సినీ నటుడు ప్రకాష్ కొద్ది రోజులుగా వరుస ట్వీట్లు చేస్తున్నారు. కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ అంటూ తాజాగా ఆయన మరో ట్వీట్ చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇక చాలు, ప్రజల కోసం చేయాల్సిన పనులు చూడండి, జస్ట్ టాస్కింగ్ అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు ప్రకాష్ రాజ్. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశించి పలు ట్వీట్లు చేశారు. తాజా ట్వీట్ కూడా పవన్ ఉద్దేశించే చేశారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తిరుమల లడ్డు వివాదంపై సినీ నటుడు ప్రకాష్ కొద్ది రోజులుగా వరుస ట్వీట్లు చేస్తున్నారు. కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ అంటూ తాజాగా ఆయన మరో ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, ప్రకాష్ రాజ్ చేసిన ఈ ట్వీట్ వెనుక సారాంశం ఏంటి? అసలు దీనికి సంబంధించి జనసేన నాయకులు ఎవరైనా స్పందించడం జరిగిందా? తాజా డీటెయిల్స్ ఏంటి? పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ విలక్షణ సినీ నటుడు ప్రకాష్ రాజ్ వరుసగా ట్వీట్లు చేస్తూ ఉన్నారు. తాజాగా మరో ట్వీట్, అది కూడా జన సైనికుల్లో తీవ్ర ఆగ్రహం రేపుతుంది. వాస్తవానికి ఈ నెల 20వ తారీఖున, అంటే సెప్టెంబర్ 20వ తారీఖున మొట్టమొదటిసారిగా ప్రకాష్ రాజ్ అటు తిరుపతి లడ్డు వివాదం పైన స్పందించారు. డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఉన్న రాష్ట్రంలో ఇటువంటి ఘటన జరగడం అనేది దురదృష్టకరం. దాని వెంటనే దర్యాప్తు జరిపించి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలంటూ దానిపైన పెట్టారు. అంతేకాకుండా ఇది రెండు వర్గాల మధ్య విభేదాలు పెంచేలా ఉన్నట్టు ఆయన ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. దీనిపైన అటు సినీ నటుడు విష్ణు స్పందించారు. అయితే నా ఆలోచన విధానం వేరు, నీది వేరు శివయ్య అంటూ దానికి ప్రకాష్ రాజ్ స్పందించారు. ఆ తర్వాత మరొకటి సెప్టెంబర్ 21వ తారీఖున పెట్టారు. తిరుపతి లడ్డు బొమ్మ ఉన్నది, అది పేలబోతుంది అంటూ ఒక ట్వీట్ అది పెట్టారు. జాగ్రత్తగా ఉండాలంటూ ఆయన ట్వీట్ చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ ఉదంతం పైన తీవ్రంగా స్పందించారు. అటు విజయవాడ ఇంద్రకీలాద్రి గుడిలో ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా అటు మెట్లను శుభ్రం చేశారు. ఆ సమయంలో ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ పైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రకాష్ రాజ్ అంటే గౌరవం ఉంది, కానీ ఇటువంటి విషయాల్లో ఆయన అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారంటూ చేసిన దానికి ప్రకాష్ రాజ్ సెప్టెంబర్ 24వ తారీఖున స్పందించారు. తాను విదేశాల్లో షూటింగ్ చేస్తూ ఉన్నాను, వచ్చిన తర్వాత పూర్తి వివరంగా తమకు చెప్తాను, కానీ నేను చేసిన ట్వీట్ లో ఏమి తప్పు ఉంది, ఒకసారి తిరిగి ట్వీట్ ని మరోసారి చదువుకోవాలంటూ ఆయన మాట్లాడారు. తిరిగి సెప్టెంబర్ 25వ తారీఖున చెయ్యని తప్పుకు సారీ చెప్పించుకోవడంలో ఆనందం ఏమిటో అంటూ అటు పవన్ కళ్యాణ్ ఉద్దేశించే ఆ ట్వీట్ పెట్టారు అని చర్చ నడిచింది. ఆ తర్వాత నేరుగా గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తర్వాత ఇంకో అవతారం, ఏంటి అవాంతరం, ఎందుకు మనకి అయోమయం, ఏది నిజం అంటూ ఆయన పెట్టారు. ఈ ట్వీట్స్ అన్ని కూడా పవన్ కళ్యాణ్ ఉద్దేశించే ప్రకాష్ రాజ్ పెడుతున్నారంటూ అటు జన సైనికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న క్రమంలోనే సెప్టెంబర్ 27వ తారీఖున మరో ట్వీట్ పెట్టారు. ఇదంతా కూడా జన సైనికుల్ని రెచ్చగొట్టే విధంగానే ఆ ట్వీట్ కూడా ఉంది. మనకేం కావాలి, ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధిని సాధించి Right, Pawan, thank you.